ఇక్కడ ఇజ్రాయెల్ మీద దాడులు ఎవరెవరు చేస్తున్నారు? ఇరాన్ మొన్న దాడి చేసింది, ఇరాన్కి ప్రత్యామ్నాయంగా ఇజ్రాయెల్ చేసింది. కానీ రోజు దాడి చేస్తున్నది ఎవరు? హౌతీ, హమాస్, హెజ్బుల్లా. ఇప్పుడు హెజ్బుల్లా మళ్ళీ దాడులు మొన్న ఆగిపోయింది, కొన్ని రోజుల పాటు మళ్ళీ కొనసాగించడం ప్రారంభించింది. అయితే దాన్ని తిప్పికొట్టడం సహజంగా చేస్తుంది. లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాకి సంబంధించిన కమాండర్ని లేపేశాక, సిరియాలో ఉన్నటువంటి ఇంకొక హెజ్బుల్లా చీఫ్ని ఇజ్రాయెల్ లేపేశాక ఆగిపోయింది హెజ్బుల్లా ఇంపాక్ట్. మళ్ళీ ఈ మధ్యన ఆయుధాలు ఇరాన్ అందించడం వల్ల అనుకుంటా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళతో టైం వేస్ట్ అనుకుందో, లేకపోతే కనుక శాంతి వైపుకి వెళ్దాం, మనం చర్చల ద్వారానే పరిష్కరిద్దాం అనుకుందో, ఫ్రాన్స్తో మాట్లాడినటువంటి సందర్భంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో మేక్రాన్తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్పారట, దాంతో వాళ్ళని కాల్పులు విరమణ చేయమనండి, ఇప్పుడు ఈ టైంలో యుద్ధం వద్దు, మేము ఇరాన్ చూసుకుంటున్నప్పుడు అని చెప్పేసి. అంటే బందీలను విడిపించండి ముందు, మీరు బందీలు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు, వాళ్ళని విడిపించే విషయంలో మీ జోక్యం కావాలి అని ఇజ్రాయెల్ అడిగిందని ఫ్రాన్స్ చెప్తోంది.